టు యూకే. ఇప్పుడు చాలా మంది అమెరికన్స్ కూడా విదేశాలకు వలసలు పోతున్నారని సమాచారం. వారికి ఎక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, అవకాశాలు, ప్రశాంతత ఉంటుందో అక్కడికే వెళ్ళిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా జనం అమెరికాలో జీవించడానికే మొగ్గు చూపుతారు. అందుకోసం ప్రాణాలకు తెగించి డంకీ రూట్ల ద్వారా వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అమెరికన్లే తమ దేశాన్ని వీడుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కడ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, అవకాశాలు, ప్రశాంతత ఉంటుందో అక్కడికి అందరూ వెళ్లిపోతారు. ఒకప్పుడు అమెరికా కలల సౌధంగా మన దేశ ప్రజలు భావించేవారు. అందుకే భారతీయులు పోటీపడి అమెరికాకు తరలిపోయారు. అక్కడ వారు నిజంగానే ఎంతో సాధించారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాలకులు మారినప్పుడు పాలన మారుతుంది. అలాగే డొనాల్డ్ ట్రంప్ రాకతో అమెరికా పాలన కూడా మారింది. ఆయన అక్రమ వలసల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారి వల్లే అమెరికా ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆయన గాఢంగా విశ్వసిస్తారు. ఆ పీడను తొలగించడానికి తాను కంకణం కట్టుకున్నారు. అందుకే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వలసదారుల భరతం పడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నో కష్టాలు పడి అమెరికా చేరుకున్న ప్రపంచ దేశాల జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ట్రంప్ ఎఫెక్ట్ ఎంతలా పడిందంటే అక్రమ వలసదారులే కాదు, అమెరికా పౌరులే అమెరికాలో ఉండలేని పరిస్థితులు దాపురించారు. అక్కడ ట్రంప్ అస్తవ్యస్త విధానాలతో ఇప్పుడు అమెరికన్లు కూడా ఆ దేశాన్ని వీడి ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య దేశమైన బ్రిటన్కు వలసపోతున్న దుస్థితి కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అమెరికా జనం అమెరికా నుంచి తరలిపోతున్నారు. ప్రపంచంలోనే పురాతన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం యూకేకు వలస వెడుతున్నారు. అమెరికాలోని అనిశ్చితి, రాజకీయ మార్పులు, డొనాల్డ్ ట్రంప్ నిబంధనలు, ఆంక్షలు, విధానాలతో విసిగి వేసారి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అమెరికన్లకు తమ దేశం కన్నా యూకే దేశమే బెటర్ అని భావిస్తున్నారు. అమెరికా రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో అమెరికన్లు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే యునైటెడ్ కింగ్డమ్, యూకే పౌరసత్వం కోసం అమెరికన్ల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి. తాజా నివేదికలు ఈ స్పష్టమైన మార్పులు సూచిస్తున్నాయి. యూకే ఇమిగ్రేషన్ విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం ట్రంప్ రెండవ దఫా అధ్యక్ష పదవిని చేపట్టే సమయంలో, ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తర్వాత నెలల్లో అమెరికా పౌరుల నుంచి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది కేవలం పెరుగుదల మాత్రమే కాదు, ఒక రికార్డు స్థాయి పెరుగుదల అని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ అస్థిరత, సాంస్కృతిక విభజన, ప్రజాస్వామ్య విలువల పట్ల పెరుగుతున్న ఆందోళనల కారణంగా చాలా మంది అమెరికన్లు ప్రత్యామ్నాయ నివాస, పౌరసత్వ మార్గాలను అన్వేషిస్తున్నారు అని ఓ యూకే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ వెల్లడించారు. భాషా అనుకూలత, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, అమెరికాతో ఉన్న చారిత్రక సంబంధాల కారణంగా యూకే వారికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది అని ఆయన అన్నారు. ఇది ట్రంప్ మొదటి పదవీకాలంలోనూ చూసిన ట్రెండ్ను గుర్తుకు చేస్తోంది. అయితే ఈసారి దరఖాస్తుల పరిమాణం మరింతగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కొందరు అమెరికన్లు తమ భవిష్యత్తును మరో దేశంలో చూసే అవకాశంగా సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామానికి సామాజిక మాధ్యమాలు కూడా గణనీయంగా ప్రేరణగా మారాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం #ExitUSA అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి రావడం, పలువురు సెలబ్రిటీలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్ ఉద్యోగులు వంటి వారు ద్వైపౌరసత్వం లేదా వలస అవకాశాలపై విచారణ చేయడం, అమెరికా నుంచి అనువైన దేశాలకు తరలిపోవడంతో ఈ ట్రెండ్ను మరింత స్పష్టం చేస్తోంది. యూకే ప్రభుత్వ అధికారులు ఈ పెరుగుదలను నిజమేనని అంగీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని తెలిపారు. మేము ప్రతి దరఖాస్తును సమగ్రంగా మెరిట్ ఆధారంగా పరిశీలిస్తామని యూకే హోమ్ ఆఫీస్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ట్రెండ్ అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న విభజన, అనిశ్చితి వాతావరణాన్ని ప్రతిబింబించడంతో పాటు రాజకీయ అసంతృప్తి ఉన్న వ్యక్తులకు యూకే ఒక గ్లోబల్ ఆశ్రయం గమ్యంగా నిలుస్తుందనే అంశాన్ని కూడా హైలైట్ చేస్తోంది.